ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి. మీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా విని మౌనంతో సరిపెట్టుకోండి. నింద వల్ల మీకేం నష్టం ఉండదు. ఏదో ఒకరోజు నిజాలు నిరూపించబడతాయి. అప్పటి వరకు ఓపికతో ఉండండి. మనకొచ్చే ఒక్క సమస్య 100 సంతోషాలను మరిపింపచేస్తుంది. 100 సంతోషాలు ఒక సమస్యను మరిపింపచేయలేవు. ఈ సమాజంలో మనిషికి కాలం విలువ తెలుసు, మనీ విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ఇన్ని తెలిసిన మనిషి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలియదు. మన లైఫ్లో కష్టకాలం అనేది రాకపోతే మన వారిలో పరాయి వారెవరో తెలుసుకోలేం. పరాయి వారిలో మన వాళ్ళెవరో కనిపెట్టలేము. ఈ 4 విషయాలకు సిగ్గుపడకండి. 1 పాత బట్టలు, 2 పేద స్నేహితులు, 3 ముసలి అమ్మానాన్న, 4 సాధారణ జీవితం. నీది కాదు అని తెలుసుకున్నాక ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అది వెలకట్టలేని బంధం కావచ్చు, విలువైన వస్తువు కావచ్చు. చెడ్డవాడు కౌగిలించుకోగాని మంచివాడైపోడు. అలాగే మంచివాడు కోప్పడగాని చెడ్డవాడు కాదు. మంచి అనేది మంచి మనసు నుండే తప్ప మంచి నటనతో రాదు. ఒకరు మీకు వాళ్ళ కష్టసుఖాలు చెబుతున్నారు అంటే మీరు ఏదో తోపులని కాదు, వాళ్ళు మిమ్మల్ని నమ్ముతున్నారని అర్థం. ఒకరిపై అబద్ధపు ప్రేమను చూపి అదే నిజమైన ప్రేమ అని నమ్మించి మోసం చేయడమే ద్రోహమంటే. తాగుడికి అలవాటై సంసారాన్ని పట్టించుకోని భర్త, చేతికంది వస్తున్న పిల్లలు, పీకల్లోతు కష్టాలు. కాని ఎక్కడా వెనుకడుగు వేయకుండా తన కుటుంబం కోసం ముందడుగు వేసే ఆడవాళ్లు ఎంతోమంది. ఈ రోజు మంచిది కాదని ఏ రోజూ బాధపడకండి. మంచి రోజులు మీకు సంతోషాన్నిస్తే, చెడు రోజులు మీకు గుణపాఠాన్నిస్తాయి. కొన్ని రోజులు మంచి జ్ఞాపకాలనిస్తాయి. జననం మనది కాదు, మరణం మనది కాదు, భూమి మనది కాదు, ప్రకృతి మనది కాదు. మనది మిగిలేది స్నేహం, ప్రేమ, విశ్వాసం, మంచితనం, నమ్మకం మాత్రమే. టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నీవు ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు. కానీ నీవు బాధపెట్టకపోయినా సరే, నిన్ను బాధపెట్టిన వారు బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుంది. మీ లైఫ్లో ఎవరిని మావాళ్ళు అని నమ్మకండి. ఎవరు ఎప్పుడు ఎట్లా మారిపోతారో తెలియని కాలం ఇది. స్వార్థం, అవసరం, డబ్బు రాజ్యం వెళుతున్న రోజులివి, జాగ్రత్త. ఈ సొసైటీలో మనుషులు అవసరం తీరాక ముఖం తిప్పుకుంటున్నారు. కానీ రేపు మళ్ళీ అవసరం పడితే ముఖాలు ఎలా చూపెడతారు? మనిషి బ్రతికి ఉన్నంత కాలం మనిషికి అవసరం ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు, లేనప్పుడు ఒకేలాగా ఉండడం నేర్చుకోండి. వ్యక్తిని చెడు వేగంగా ఆకర్షిస్తుంది. లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నిదానంగా అర్థమైన ఆ వ్యక్తిని గొప్పవాడిని చేస్తుంది. నీకు కష్టకాలం వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు. నాకే ఎందుకు ఇలా అవుతుందని ఒక మాట గుర్తుంచుకో. కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది, కానీ చేతగాని చవటలకు కాదు. ఆడి చూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.